తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల సమస్యలు, తాజా పరిణామాలు, క్షేత్రస్థాయి అక్రమాలపై స్వతంత్ర న్యూస్ ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 22A జాబితాలో రైతుల భూములు అభివృద్ధికి ఆమడ దూరంలో అన్నమయ్య జిల్లా పీలేరు పంచాయతీ, కోనసీమ జిల్లా చిరయానం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం, విశాఖ నగరంలో అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం ఇలాంటి అంశాలపై పూర్తి వివరాలు అందించేందుకు మా 4 జిల్లాల రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇక ముందుగా మనం మెదక్ జిల్లాలో గనుక చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల రైతు భూములు 22Aలో చిక్కుకుపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. తమ భూములపై హక్కులు లేక రిజిస్ట్రేషన్లు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ 22A భూముల చిక్కుముడులను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి పొంగులేటి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు లైవ్ ద్వారా. యాదగిరి, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. 22A అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చాలా అలజడిని సృష్టించినటువంటి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ చూసుకుంటే ఇది పొలిటికల్ గా కూడా చాలా మందికి ఒక కష్టంగా మారింది. ఏదైతే 22A కింద ఉన్నటువంటి 22A కింద భూములను అంటే నిషేధ జాబితాలో చేర్చడం అనేటువంటిది ఏదైతే బడుగు బలహీన వర్గాలకి అదే రైతులకు కూడా చాలా నిరాశను ఆవేదన కల్పిస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం అంటే నిషేధంగా ఉన్నటువంటి భూములన్నిటి కూడా అంటే ఏదైతే చాలా మటుకు కట్టి ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఇందు ఉన్నటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా పొలాలు చేస్తున్నటువంటి సాగు చేస్తున్నటువంటి ప్రాంతాల భూములను కూడా అధికారులు నిషేధ జాబితాలో వేయడం జరిగింది. నిషేధ జాబితాలో వేయడం వల్ల వాళ్ళ ఆస్తులు ఉన్నా లేనటువంటి పరిస్థితిగా దిగజారిపోయిన పరిస్థితి. వాళ్ళు ఒక ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు తమకు ఉన్నటువంటి ఆస్తులకు మాకు హక్కులు లేనటువంటి పరిస్థితిగా మారిపోయింది. ఏదైతే తమ యొక్క అవసరాల కోసం అమ్ముకుందామని చెప్పి లేదా క్రయ విక్రయ చేద్దామన్నటువంటి అనుకునేటువంటి అంతా కూడా ఇప్పుడు ఒకసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ యొక్క అంశం పైన పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే సంబంధించిన శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ ప్రెస్ మీట్ సాక్షిగా తాను ఏదైతే అధికారుల యొక్క అలసత్వం, అధికారుల యొక్క నిర్లక్ష్యం అనే యొక్క తప్పిదాలు చోటు చేసుకున్నాయి. దాన్ని ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ద్వారా వాటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే నిషేధ జాబితాలో తమ భూములు పోయినాయని చెప్పి బాధపడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టోల్ ఫ్రీకి వాళ్ళ యొక్క కాల్ చేసి వాళ్ళ సమస్యను వెలుబుచ్చుకోవడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అంశాన్ని అంటే ఒక మెదక్ జిల్లానే కాదు రాష్ట్రంలో ఉంటే అనేక ప్రాంతాలు ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి తో పాటు సంగారెడ్డి జిల్లాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక భూములు వేల ఎకరాలలో భూములు 22A జాబితాలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిషేధమైనటువంటి భూములుగా ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే తామంతా ఓనర్గా ఉన్నాము, చాలా కాలంగా అన్ని విధాలుగా సర్టిఫికేట్ కలిగి ఉన్నాము, రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాము, LIS కట్టే వాళ్ళు ఉన్నాము, అన్ని విధాలుగా హక్కులు కలిగినట్టు మేము మా భూములు నిషేధ జాబితాలకు ఎలా పోతాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ యొక్క వస్తాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కష్టంగా చేసుకుంది. దానిపైన పూర్తిలో ఆందోళన చేపట్టేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 29వ తారీఖు శనివారం బహిరంగ సభ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సభల ద్వారా 22A ద్వారా నష్టపోతున్నటువంటి అనేక మందికి అండగా నిలుస్తున్నటువంటి ఒక భరోసా ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందని చెప్పొచ్చు. దీని మీద ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి కూడా స్పందించడానికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా క్లారిటీ చేసి ఏదైతే నిషేధిత పడినటువంటి భూములను ఖచ్చితంగా తీసేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో కొంత ఏరియాలో కొంత భూములను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఇది కొంత ఊరట ఇచ్చినప్పుడు కూడా అనేక భూములు కేవలం ఒక మెదక్ జిల్లా వంటి ప్రాంతంలో 6,000 ఎకరాల పైన రైట్, థ్యాంక్ యూ యాదగిరి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.